మామిడి ధరలు పతనమవుతున్నాయని చిత్తూరు జిల్లాలోని రైతులు ఆవేదన చెందుతున్నారు. విజయపురం మండలంలో సుమారు 1850 ఎకరాల్లో సింధూరం, తోతాపూరి, బంగినపల్లి, కాలేపాడ్, ఖాదర్, నీలం వంటి రకాలను సాగు చేస్తున్నారు. ఇక్కడ నుంచి మామిడిని కోయంబేడ్, తిరువళ్ళూరు, తిరుత్తణి, తిరుపతి, బెంగళూరు, మహారాష్ట్ర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ ఏడాది 2-3 సార్లు మందులు పిచికారీ చేసినా ఆశించిన పూత రాలేదు. వచ్చినా కాయలు నిలబడలేదు. 35% కూడా దిగుబడి రాలేదని రైతులు చెబుతున్నారు. పక్వానికి వచ్చిన మామిడికి జ్యూస్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. టన్ సింధూర 6,000 నుంచి 7,000, తోతాపూరు 6,000 నుంచి 8,000, బంగినపల్లి 15 నుండి 20,000కు అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్గా తయారయ్యి తమ నష్టాల పాలు చేస్తున్నారని కంటతడి పెడుతున్నారు. ప్రభుత్వం ధరలు ప్రకటించకపోవడంతో తోతాపూరిని 6 నుండి 7,000కు అడుగుతున్నారని వారు వాపోతున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీలలో ధరలు పతనం కావడంతో రైతులు తమిళనాడులోని ప్రైవేటు వర్తకుల వైపు పరుగులు తీస్తున్నారు. దినసరి మార్కెట్లో అమ్ముకునే వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. సింధూర టన్ను 15,000, బంగినపల్లి 25,000కు కొనుగోలు చేస్తున్నారు. అయితే తక్కువ సరుకు కొనుగోలు చేయడంతో వీరికి ఇబ్బంది కలుగుతుంది. ఎకరా సాగు ఖర్చు 30,000 వరకు ఖర్చు చేసినా ఏమీ మిగలడం లేదని రైతులు చెబుతున్నారు.